మనందరికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఎంత జాతర చేయగలుగుతారు థియేటర్స్ దగ్గర అనేది ఆల్రెడీ మనకి థియేటర్స్ దగ్గర కనిపిస్తూనే వచ్చింది. కాకపోతే ఒక సినిమాని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటే 50 రోజులైనా 100 రోజులైనా ఆ జాతర కొనసాగుతూనే ఉంటుంది అని చాలా కొద్ది సినిమాలు మాత్రమే నిరూపిస్తూ ఉంటాయి. నిహారిక గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. సో పింక్ ఎలిఫెంట్ అలా థియేటర్స్ కి రావడమే 50 days రన్ కంప్లీట్ చేసుకోవడం అనేది అసలు ఒక మైల్ స్టోన్ ఫర్ దిస్ బ్యానర్ అని చెప్పాలి. నిహారిక గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఇన్ ఫ్యాక్ట్. సో డెఫినెట్గా దిల్ రాజు గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు, వారికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు సార్ ఫర్ కమింగ్ హియర్. 50 days కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఒక సెలబ్రేషన్స్ అనేవి ఇవాళ జరగబోతున్నాయి. అది కూడా దిల్ రాజు గారి చేతుల మీదుగా, నాగబాబు గారి చేతుల మీదుగా జరగడం అనేది ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. అలాగే దీంట్లో కమిటెడ్గా వర్క్ చేసిన కమిటీ కుర్రాళ్ళు అందరూ ఈరోజు చాలా బాగా షైన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి వచ్చే నెక్స్ట్ ఫ్యూచర్ మూవీస్లో కూడా 50 రోజుల డేట్లు పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు కానీ, రాజు గారు కానీ, ఎంటైర్ టీమ్కి ఈ సక్సెస్ని ఇట్ షుడ్ బి డెడికేటెడ్. అండ్ దెన్ స్పెషల్ సక్సెస్ మా యదువంశీ ఫస్ట్ సినిమా చేశాడు. సినిమా ఎలా అయితే చెప్పాడో అదే సినిమాని మాకు రూపుదిద్దించి అదే ఎమోషన్తో సినిమాని క్లియర్గా స్క్రీన్ మీద పెట్టాడు. అలాంటి పర్ఫెక్షన్తో చేసిన ఇలాంటి డైరెక్టర్లు కథల్ని, ఎమోషన్ని కరెక్ట్గా పట్టుకొని న్యాచురాలిటీతో చాలా దగ్గరగా రాసే ఇలాంటి డైరెక్టర్లు ఎప్పటికీ పైకి రావాలి. కాబట్టి యదువంశీకి నేను రియల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే హీ హాజ్ డన్ అ మెరాక్యులస్ జాబ్ అండ్ హీ హాజ్ అచీవ్డ్ వాట్ ఎవ్రీ వన్ థాట్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలాగే స్పెషల్ థ్యాంక్స్ నేను నిహారికకి ఎందుకు చెప్పాలి అంటే ఆవిడ ప్రొడక్షన్ వాల్యూస్, ఆవిడ యొక్క ఉన్న సినిమాటిక్ సెన్స్ అండ్ ఆవిడికి కథల మీద ఉన్న ఒక పట్టు. ఓకే, ఎప్పుడైతే కథ వింటారో ఆవిడికి చాలా 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 ఒక ఐడియా వస్తుంది అసలు ఈ సినిమా ఎలా వెళ్తుంది, ఎలా పట్టుకెళ్ళాలనేది. దాన్ని పర్ఫెక్ట్గా ఇలాంటి కథకి కావాల్సిన ప్రొడ్యూసర్ నిహారికాయే అండ్ పింక్ ఎలిఫెంటే. ఓకే, ఇలాంటి సినిమాలు ఎన్నో పింక్ ఎలిఫెంట్లో వస్తాయి ఫ్యూచర్లో. అండ్ ఎందుకంటే ఆవిడ క్యాపబిలిటీస్ ఆర్ ఫార్ మోర్ దాన్ వాట్ వి నార్మలీ థింక్ అండ్ షీ క్యారీస్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని ఆవిడ భుజాల మీద క్లియర్గా పట్టుకొని వెళ్ళింది. ఆవిడతో పాటు రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. అసలు మీ ఇద్దరు ప్రోత్సాహం లేకపోతే ఈ టీంలో ఈ 50 రోజుల పండుగ ఇంత బాగా జరిగేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి సినిమా ఈ రోజు వరకు మాకు పండగలాగే ఉంది. అలాగే జాతరలు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగట్లేదు, ప్రతిరోజు ఏదో జాతర. సో ఈ జాతరలన్నీ ఎండ్ అవుతాయా అనే భయం ఉంది, ఎందుకంటే మీ అందరినీ చూడలేకపోతాను కాబట్టి మన టీంని. స్పెషల్గా నాగబాబు గారికి నా రిక్వెస్ట్ ఒప్పుకొని పాపని కన్విన్స్ చేసి నాతో పాటు సినిమా తీయడానికి ఒప్పించుకొని ఆయనకి ఆ సినిమా కథ విని ఆయన టిక్ మార్క్ పెట్టి కథ గ్యారంటీ వర్కౌట్ అవుద్ది ఫని, మీరు వెళ్ళండి ముందుకు అని చెప్పి ప్రోత్సహించి ఈ స్టోరీని మమ్మల్ని నమ్మినందుకు నాగబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ దిల్ రాజు గారితో సార్ నా ఫస్ట్ సినిమాకి మీరు మీ హెల్ప్తో నాకు 20 daysకి ఫ్రీగా కాలేజ్ ఇచ్చారు సార్, హీతం కాలేజ్. సిద్ధార్థరాయ్ ప్రొడ్యూసర్ నేను. సో ఆయనకి కూడా తెలియకుండా నాకు హెల్ప్ చేశారు. అంత మంచి మనసు అండ్ మీరు మా ప్రోత్సాహం సార్. ఎందుకంటే మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కొత్త హీరోల్ని, కొత్త డైరెక్టర్లని చాలా పెద్ద హిట్లు ఇచ్చారు సార్. అలాంటి కొత్త వాళ్ళతో ఆ ప్రోత్సాహంతో మేము కూడా ముందుకెళ్తున్నాం సార్. రియల్లీ ఇట్ ఈస్ అ గ్రేట్. అంటే మా సినీ ఫీల్డ్లో మాలాంటి వాళ్ళకి మాలాంటి ప్రొడ్యూసర్కి మీకు ఏకలవ్య శిష్యులం. మీలాంటి సక్సెస్ అంత ఈజీ కాదు, ఎందుకంటే మీరు స్టార్ట్ చేసినప్పుడైతే దేర్ వర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎందుకంటే థియేటర్లోనే ఆడాలి, ఓటీటీలు లేవు, ఏమీ లేవు. ఆ ఛాలెంజెస్లో కూడా మీరు కొత్త డైరెక్టర్ని ఈ సినీ ఫీల్డ్లోని మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ప్రోత్సాహంతో మేము ముందుకెళ్తాం. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. అండ్ మీకు వచ్చే గేమ్ చేంజర్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఇట్ షుడ్ అన్ని రికార్డులు బదలుగొట్టి
ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు గ్యారంటీ మీరు సక్సెస్ పొందాలని చెప్పి మేము కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 50 డేస్ పండగకి వచ్చిన అందరికీ అండ్ ప్రేక్షకులకి ఇలాంటి 50 డేస్ పండుగలు ఎన్నో చేసుకునే సినిమాలు తీసేలాగా మీరు ప్రోత్సహించినందుకు మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 50 డేస్ ఫంక్షన్ అనేది చాలా రేర్ ఫీట్. ఫస్ట్ సినిమాకే మాకు ఇది రావడం యాక్చువల్లీ మేము అనుకోలేదు. మంచి సినిమా చేస్తున్నామని నమ్మేం తప్పితే 50 డేస్ వరకు తీసుకొస్తారంటే అది నమ్మశక్యంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. యూ ఆల్ డిజర్వ్ దిస్. ఆల్ టెక్నీషియన్స్, క్రూ, క్యాస్ట్, ప్రొడక్షన్, మీ అందరికీ ఇది డిజర్వ్ అనుకుంటున్నాను నేను. సార్ దిల్ రాజు గారు, చిన్నప్పుడు మాకు హ్యాపీ డేస్ సినిమా చూస్తే, హ్యాపీ డేస్ సినిమా అప్పుడు మీరు అక్కడ ఆ యాక్టర్స్ అందరినీ తీసుకుని మీరు ఒక కార్ వెనక వేసుకుని వెళ్ళారని చెప్పి అవి చెప్తూ ఉండేవారు. సేమ్ థింగ్ నిహారిక గారితో జరిగింది. ఆ టైంలో నిహారిక గారు చాలా సిక్ ఉన్నారు. బట్ వీళ్ళందరినీ కూడా అది నేను అడిగేవాడిని, ఇంత ఎలా హెల్త్ బాగాలేదు ఎందుకు ఈ టైంలో అంటే, లేదు సార్ ఇప్పుడు మనం కాకపోతే ఇంకెవరు తీసుకెళ్ళాలి అని చెప్పి నియర్లీ ఒక 10 days ఆవిడ ట్రావెల్ చేస్తూ ఒక బస్సు, ఆ వెనకాల ఒక కారు, ఆవిడ పాపం బ్యాక్ పెయిన్తో ఉండేది. అయినా కానీ అందరినీ తీసుకుని అందరినీ చేయి పట్టుకుని మమ్మల్ని అందరినీ ఇండస్ట్రీ ఇదిగో మీకు ఇస్తున్నానని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చింది. సో దిల్ రాజు గారు అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఎంత పేరు వచ్చిందో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే కంపెనీ అంత పెద్దది అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యూ బిలీవ్డ్ ఇన్ us, మా టాలెంట్ని నమ్మారు, మా టాలెంట్ని సపోర్ట్ చేశారు. ఈరోజు 50 డేస్ వరకు వచ్చాం. నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా 50 డేస్ రావాలని, నేను మళ్ళీ మీ ప్రొడక్షన్లో సినిమా చేయాలని, అవకాశం ఇవ్వాలని, ఫనీ గారు లాంటి ప్రొడక్షన్లో పనిచేయడం చాలా థ్యాంక్స్ అన్న, చాలా సపోర్టివ్ మీరు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా రావడానికి నేను చాలా నేరేషన్స్ ఇచ్చాను. నిహారిక గారికి ఇచ్చాను, ఫనీ గారికి ఇచ్చాను, ఇంకా చాలామందికి ఇచ్చాను. మేబీ లక్కీ ఉంటుంది కదా ఒకటి, నాగబాబు గారికి నేను నేరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే సినిమా ముందుకెళ్ళింది. ఆ రోజు నేరేషన్ ఇచ్చాను, వితిన్ 1 weekలో సినిమా 1.5-2 monthsలోనే మనం సెట్కి వెళ్ళాము. ఒక 2.5 నా జర్నీలో మీరు అందరూ ఉన్నారు. ఆ 2.5 జర్నీలో ఎక్కడో ఒక చోట మనకి ఒక పుష్ కావాలి. ఆ పుష్ ఎవరో కాదు, నాగబాబు గారు. మీ అందరికీ తెలుసో లేదో, నాగబాబు గారు చెప్పి ఓకే ఇది చేయొచ్చు అన్న తర్వాత మాత్రమే సినిమా బాగా పైకి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫర్ ద ఆపర్చునిటీ. ఆ రోజు మీరు ఇలా కలిపేయడం, సార్కి చెప్పడం, వెంటనే అది ముందుకు వెళ్ళడం, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో చాలా డిసిషన్స్ తీసుకుని ఇక్కడి వరకు వచ్చాం. మళ్ళీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ సరియల్ మూమెంట్ ఫర్ మీ. నేను నిజంగానే వంశీ గారు చెప్పినట్టు ఒక మంచి సినిమా తీస్తున్నాం అనుకున్నాం, కానీ 50 days వరకు థియేటర్లో ఒక సక్సెస్ఫుల్ రన్ ఉంటుందని వీ రియలీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. అది ఒక మంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత అది తీసుకెళ్లే ఆడియన్స్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ది ఆడియన్స్ అండ్ the press and the media who really encouraged a good film like Kamti Kurrallu. And thank you so much boys and girls for giving such an extraordinary performance. Endukante Kamti Kurrallu ante mere, it's your film, you gave it your 100%. I wish future lo kuda manam inka cinemalu kalisi cheyalani korukuntunnanu. And my team, Anudeep garu, Anwar, Pranay, Raj garu, everyone, it's great. Naku ee relationship ee okka movie toti oddu. I really wish we continue for many more films, great films. And one person that I really genuinely want to work with, ఇప్పుడు కూడా జెన్యున్గానే చెప్పాను, genuinely want to work with is వంశీ గారు. ఎందుకంటే when he came ఈ సినిమా తోటి నా దగ్గరికి వచ్చినప్పుడు he did not say ఇది చిన్న సినిమా అని ఆయన చెప్పినా కూడా I know that he knew it was not a small film, because చాలా ఎమోషనల్గా, చాలా ట్రూ టు రియాలిటీగా ఒక రియల్ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఒక ఫ్రెండ్షిప్ని ఎంత న్యాచురల్గా చూపించాలని his vision is very beautiful. So Vamshi, I wish we work for many more films. And Funny garu, thank you so much. Nijanga, this movie wouldn't have been possible without you. Thank you so much. I 50 days celebration sandarbhanga, I just want to tell that ee relationship ee cinema tho mem edaithe form cheskunnamo adi I don't want to restrict it to one film. I really want to work with every one of you for more films and more projects coming going forward. And Nana, thank you so much for always being there for me. He is my biggest pillar of support. నేను సినిమా నచ్చింది, నాకు స్టోరీ చాలా నచ్చింది అనిన తర్వాత నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. సో నాకు ఆ విలేజ్ది నేను ఈ యాంగిల్ నుంచి చూస్తున్నాను కాబట్టి నచ్చిందా, లేకపోతే నిజంగానే ఇంత జెన్యూన్ ఎమోషన్స్, ఇంత జెన్యూన్గా ఉంటుందా విలేజెస్లో ఫ్రెండ్షిప్ అనేది కానీ
చూపించిన ప్రతి ఆస్పెక్ట్ కానీ. సో ఐ వాంటెడ్ అన్ అదర్ పర్సన్స్ వ్యూ ఆన్ హౌ ద స్టోరీ ఇస్, అండ్ నో వన్, నాకు మా నాన్నకన్నా బెటర్ పర్సన్ ఎవరు దొరకలేదు, బికాస్ హీ వాస్ బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్ డ్రాప్. సో నాన్న సినిమా చాలా బాగుంది అనేసరికి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట, ఓకే దెన్ వీ కెన్ రియలీ గో అహెడ్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ కాన్ఫిడెన్స్ టు మేక్ దిస్ ఫిల్మ్. అండ్ వన్ పర్సన్ దట్ ఐ ఆల్వేస్ లుక్ అప్ టు, నేను సినిమాలు లేకపోతే సిరీస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలో అడిగినా ఐ ఆల్వేస్ సే ఐ జస్ట్ లుక్ అప్ టు వన్ మ్యాన్ యాజ్ అ ప్రొడ్యూసర్, దట్ ఈస్ దిల్ రాజు గారు. ఐ రియలీ విష్ అండి దట్ I really wish I get to make more meaningful and commercial movies like you in the future. Thank you so much, Adaggane, to for gracing our event. And yeah, that's it. Thank you. I am really, really indebted to everyone for making Kamti Kurralu such a big success. Thank you so much. See you again in the theatres. ముందుగా నాగబాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నా జర్నీ కూడా ఒకసారి గుర్తుకొచ్చేసింది. నాగబాబు గారి సినిమాలు రుద్రవీణవి చూసినప్పుడు ప్రేక్షకుని, నాగబాబు గారు ప్రొడ్యూస్ చేసిన గుడుంబ శంకర్కి డిస్ట్రిబ్యూటర్ని, ఈరోజు నిహారిక ప్రొడ్యూసర్ సినిమాకు నన్ను ఇలా పిలవడం చాలా హ్యాపీ అమ్మ. ఎక్కడో స్టార్ట్ అయిన జర్నీ నాన్నగారితో ఇలా నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈరోజే గేమ్ చేంజర్ సాంగ్ లాంచింగ్ ఉంది. సో ఈ కొనుగోలకు నాకు ఎక్కడో అన్నీ ఈరోజు ఈవెంట్ జరుగుతున్నాయి. సో ఎనీహౌ కమిటీ కుర్రాలు, ముందు ప్రొడ్యూసర్స్ ఫనీ అండ్ నిహారిక గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకు ముందు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి సినిమా తీయాలంటే కొత్త దర్శకులు వస్తారు, నరేషన్ ఇస్తారు, అది రైట్ కథ అయినప్పుడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 150 నుంచి 200 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఆడేటి ఈ సంవత్సరం మొత్తం తీసుకుంటే 10 సినిమాలే. ఆ 10 సినిమాల్లో ఇలా కొత్త వాళ్ళతో తీసిన సినిమా ఆడితే వచ్చే కిక్ అది మామూలుగా ఉండదు. అదే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అంటే డైరెక్టర్ ఇండైరెక్ట్ కొత్త సినిమా ఆడినప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మీ అందరికీ ఫ్యూచర్ ఉంటుంది, అలాగే డైరెక్టర్కి ఫ్యూచర్ ఉంటుంది, టెక్నీషియన్స్కి ఫ్యూచర్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఇండైరెక్ట్గా ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఓహో ఇలా చెయ్యొచ్చు అని ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు, డైరెక్టర్లు వీళ్ళందరూ ముందుకు వస్తారు. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, అంటే కొత్త తరం వస్తూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది. దానికి వేణు ఇస్ ఎ కంగ్రాచులేషన్స్. వంశీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంతమంది కొత్త వాళ్ళతో సినిమా చూసినప్పుడు వాళ్ళని ఏజ్తో పాటు వెయిట్ మారుస్తూ క్రియేట్ చేసావు చూడు, అది ఓన్లీ డైరెక్టర్ వల్లే సాధ్యమవుతుంది. నువ్వు అనుకున్న విజువల్ తీసుకురావడానికి నీ ఆర్టిస్టులతో టెక్నీషియన్స్తో పని చేయించుకోవడం వల్లే ఈరోజు కమిటీ కుర్రాళ్ళు ఆ జెన్యున్ ఫీల్తో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళింది, మెమొరీస్ దొరికాయి. ప్రతి ఒక్కరికి మాలాంటి వాళ్ళకి వెనకకి వెళ్తే మా విలేజ్లో ఉన్నప్పుడు మెమోరీస్ దొరికాయి. ఎనీహౌ ఇస్ అ కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ ఆల్ బాయ్స్ అండ్ హీరోయిన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఇట్స్ అ బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కమిటీ కుర్రోళ్ళు సినిమా నాస్టాలజిక్ సాంగ్ దగ్గర నుంచి, జాతర పాట దగ్గర నుంచి, ఎలక్షన్ సాంగ్ దగ్గర నుంచి ప్రతి పాట హిట్ అయ్యే రేంజ్ లో అందించడం, సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక బ్యాక్ బోన్ గా నిలిచేలా చేయడం. అనుదీప్ దేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్. సో దిల్ రాజు గారి చేతుల మీదుగా అండ్ నాగబాబు గారి చేతుల మీదుగా మొమెంటో ప్రెజెంటేషన్.
అందరికీ చాలా 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 బిగ్ కంగ్రాచులేషన్స్. వంశీ నువ్వేం ఫీల్ అవ్వకు, నేను ఇవాళ ఫినిష్ చేశాను సినిమా. ఫ్రెష్గా ఉన్నాను, మీ అందరికన్నా ఎక్కువ ఫ్రెష్గా నా బ్రెయిన్లో ఉంది. అంటే మొదట ఈ సినిమా నేను స్టార్ట్ చేసినప్పుడు ఫణి నుంచి ఇట్లా ఏదో ఒక సినిమా ఉంది బాగుంటుంది అన్నారు. తర్వాత నీహారికి కూడా నేను విన్నాను అన్నప్పుడు సరే విన్నాను. నాకు ఏదైతే వంశీ ఆ రోజు మా ఇంటి దగ్గర అప్పుడు ఒక ప్లేస్ ఒకటి ఉన్నారు కూర్చోపెట్టి చెప్పాడు, ఎక్కువసేపు చెప్పలే, 1.5 hour లోపే చెప్పేసినట్టున్నావు నువ్వు, అంతే లేదు ఎక్కువ టైం తీసుకోవాలి, జస్ట్ 1.5 hour కబుర్లు చెప్పుకున్నాము కానీ 1.5 hour నరేషన్ మాత్రం యాజ్టీస్గా తను ఏదైతే చెప్పాడో ఆన్ స్క్రీన్ అదే చేశాడు. అంటే ఇంక రకంగా చెప్పాలంటే ఒక ఉన్నదానికన్నా చాలా బెటర్గా చూపించాడు. నేను ఎక్స్పెక్ట్ చేసినాక చాలా బాగుంది. అండ్ ఫోటోగ్రఫీ చెప్పక్కర్లేదు, అద్భుతం. ఎడిటింగ్ బాగుంది. అండ్ మా విజయ్ ఫైట్ మాస్టర్, అవును పొద్దున్న లేదా నీహారిక తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది అమ్మాయితోటి. యాక్చువల్గా నేను 3 అని చెప్పింది, 1 o'clock అయింది, నువ్వు వచ్చేసే అంది. నీకేమైనా పని ఉంటుందా నాన్న కొంచెం అనేది లేదు, ఇక అన్నీ వదులుకొని నేను కూడా వచ్చాను. సో మొన్న అదే ఫస్ట్ ఒక 4 days బ్యాక్ ఫస్ట్ బిగినింగ్ అప్ టు గొడవలు పడతారు ఈ ఫ్రెండ్స్. వండర్ఫుల్ వంశీ, వండర్ఫుల్. సినిమా లెంగ్త్ 2.5 hours కదా, 2 hours 31 minutes అన్నాడు. యాక్చువల్గా వీళ్ళు ఈ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ర్యాంకుల గురించి వెళ్తారు. అబ్బాయి అబ్బాయి పేరు ఏం క్యారెక్టర్, పిక్చర్లో ఏం క్యారెక్టర్, రవియా, ఇడ్లీ మామగాడు. అక్కడి నుంచి సినిమా నువ్వు సెకండ్ హాఫ్లో జాతర ముగిసేదాకా అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ 70 minutes ఆఫ్ ఫిలిం. అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఫిల్మ్ యాక్చువల్గా చెప్పాలంటే. అంత గ్రిప్పింగ్గా ఎలా తీసాడో, ఎంత అద్భుతంగా తీసాడు, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఇక ఎలక్షన్స్ అనే పార్టు యాడెడ్గా ఉన్న సినిమాకి ఏమి నష్టం కలిగించలేదని నాకు అనిపించింది. అది ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సినారియోని చాలా బాగా తీశాడు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేనటువంటి చాలామంది నా ఒక్క ఓటుతో ఏమవుతుంది ఎవరన్నా ఇంకా అని అట్లాగంటే ఆలోచన, ఎందుకంటే మేము ఫేస్ చేసాం అలాంటి మాటలు. అందరూ మనతోనే ఉంటారు, అందరూ మనతోనే మీకన్నా ఎవడన్నా గెలుస్తారు అనేవాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చేది, నేను ఎంపీగా నిలబడ్డాను నరసాపురం, ప్రతివాడు మీరే కొడతారనేవాడు. నాకు కొంచెం భయంగా ఉండేది, డౌట్గా ఉండేది. నా డౌటే కరెక్ట్ అయింది, గెలవలేదు, 3rd position వచ్చాను నేను. సో ఈ 2 రాజకీయాలను చూసిన తర్వాత ఆ సినిమాలో మా జనసేన ప్రస్థానం 2019 దాకా అనుకోవచ్చు మీ సినిమాని అక్కడ దాకా. అందుకే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ బాల్యాన్ని తీశారు చూడు, ఎక్కడి నుంచి యంగ్స్టర్స్ అయ్యి యూత్ అయ్యి గొడవ జరగక ముందు వరకు హిలేరియస్గా చేసావు కామెడీ, హిలేరియస్గా ఉంది చాలా. అంటే అక్కడున్న ప్రతి వాళ్ళకి నాస్టాలజిక్ అంటే గతించినటువంటి, అంటే మీకన్నా చాలా 2 generations నేను ఐ థింక్ ఐఎమ్ సీనియర్. 2011లో చూపిస్తారు కదా మీది క్రికెట్ ధోని ఆడటం. అప్పుడు నేను లైఫ్లో భయంకరంగా దెబ్బతిని అప్పుడే ఆ సినిమా గేమ్ చూశాను. ఒక చిన్న ఏదో తెలియని ఒక సైకలాజికల్ సపోర్ట్, అది అక్కడితో స్టార్ట్ అవుతుంది మీది. నాది అక్కడితో నా కెరీర్ అక్కడితో ఆపేశాను. సో వీళ్ళందరిది విలియమా అతను చర్చి వెళ్తావు, ఒక అమ్మాయిని లైన్ వేయటం, అమ్మాయిని ముద్దు పెట్టాలని చేయటం, ఇంకొక అతను ఎవరు అబ్బాయి వచ్చాడా, ఇంకొక అతను రాలేదు కదా, అతను వీడియో క్యాసెట్లు తెచ్చిన క్యాసెట్లు కదా CDs తెప్పించుకొని అమ్మాయి చూడటం, చిన్న బ్లాక్మెయిలింగ్ ధోరణిలో అవన్నీ చేశారు. తర్వాత అబ్బాయి శివ తను కథ స్టార్ట్ చేయటం, అతను ఒక ముస్లిం అమ్మాయిని చేసి సిస్టర్ అవుద్రా అంటే కొట్టేస్తా ఏముంటుంది ఏమంటుంది దాన్ని ఫ్లేమ్సా అంటే మాకు లేదు అది గేము అది ఉండేది. ఫ్లేమ్స్కి ఇన్వాల్వ్ అయ్యి అంటే చాలా సరదా గడిచిపోయింది. అంటే మేము కూడా కొన్ని చేసి ఉంటాం కదా ఆ ఏజ్లో. మావి కూడా ఒక 1-way ట్రాఫిక్ లవ్స్, వాళ్ళు మా ముఖం చూసేవాళ్ళు కాదు, పాడు కాదు, వాళ్ళతో మేము ఇలా మోగ్గా ఆరాధించేవాళ్ళం, పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పటికే నాకు అర్థం కాదు, నేనే అంత బ్యాడ్గా ఉండే లుక్కేం కాదు, రీజనబుల్గానే ఉండేవాడిని. ఆ అమ్మాయిలు ఇష్టపడేవాళ్ళు, వాడిని చూస్తేనేమో ఈడేంటి ఈడు ఇలా అన్నాడు, ఈడెందుకు ఈ అమ్మాయితోటి ఇలాగా
లవ్ ఏర్పడిపోయిందా లేకపోతే వాట్ ఎవర్, నాకేం లోపం అని. ఓన్లీ లోపం వల్ల చెప్పే ధైర్యం లేదు, వాడికి ఆ ధైర్యం ఉంది, అక్కడ వర్కౌట్ అయింది. సో బ్రిలియంట్ వంశీ, బ్రిలియంట్. అంటే కుర్రోళ్ళు అందరూ ఇంక్లూడింగ్ గర్ల్స్, నాకు గర్ల్స్ అందరూ నచ్చారు. అందులో విలియం ఒక రకంగా ఆడపిల్లప్పుడు అట్లా ఉండేవాడు మా చిన్నప్పుడు, అంత అడ్వాన్స్గా లేరు ఇప్పుడు. అంటే ఒక ఈవెన్ 2011 టైంలో 10 అంతకన్నా కొంచెం లోకీలో ఉండేవాళ్ళు ఆడపిల్లలు. మేము కూడా మొగ్గా వాళ్ళని ఆరాధించేవాళ్ళం, గట్టిగా వెనక్కి తిరిగి చూస్తే పరిగెట్టి వెళ్ళిపోయేవాళ్ళం, అంత టెన్షన్లు ఉండే. బ్యూటిఫుల్ చేశారు అసలు ఆ లవ్ సీన్స్ కానీ, లేకపోతే దాని మీద వచ్చే కామెడీ. అందులో ప్రసాద్ ఒకడికి ఫోన్ చేసి లేడీ వాయిస్లో మాట్లాడుతుంటే అతను ఏ అకౌంట్లో అది అది ఇలాంటి పనులు మేము అంటే ఇలా చేయలేదు. కానీ మాకు సినిమాకి వెళ్ళేవాళ్ళం, మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం. మా నెల్లూరులో లీలామాల్ ఉండేది, మేము పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం. కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చూసే ఇష్టం ఉండేది, పరమ దరిద్రంగా ఉండే సినిమాకి వెళ్ళేసేవారు. అలా 4-5 సార్లు జరిగేది. మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు చూసేవాళ్ళు కాదు, ఎరా సినిమా ఎలా ఉందని అడిగేవాడు. నేను దొరికేసాను కదా, ఎందుకు ఇంత అదిరిపోయింది రా సినిమా, స్టార్ట్ టు ఫినిష్, అసలు ఊహించవు అంత గొప్పగా ఉంటుంది. నెక్స్ట్ డే ఆడు వెళ్ళేవాడు, అమ్మాయి అతృప్తి, వాడు తిట్టేవాడు. ఇలాంటి కొన్ని పనులు చేసేవాడు మేము. అలాగే అందరినీ ఇట్లా ఏడిపించటం. అలాగే స్టేజ్ మీద ఎవరన్నా బాగా డ్యాన్స్ చేస్తే మాకు జలసి, మేము చేయలేము. అదేదో ఉంది కదా సీను, ఎవడో చేస్తుంటే కింద నుంచి అల్లరి చేసేది ఉంది, ఫ్లేమ్స్ టైంలో. యా ఇక్కడ మా కాలేజీలో మీకు తెలిసే ఉంటుంది, సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు బాలాజీ భవన్ అని, రోహిణి వాళ్ళ అన్నయ్య, అతను మేము ఒకే కాలేజీ. పాపం అబ్బాయి కమలా హాసన్ లాగా చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు. మా కుళ్ళు, మేము చేయలేము. మరి ఏం చేయాలంటే అతను స్టేజ్ మీద ఉంటే గోల్ చేసేవాళ్ళు, స్టేజ్ మీద దింపేసి అంత తప్పు పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు అనిపిస్తాయి ఎంత తప్పుడు పనులు చేసాం, ఒక కళాకారుని అవమానించేవాళ్ళు. సో అవన్నీ గుర్తొచ్చినాయి నాకు మీ సినిమా చూస్తున్నంతసేపు. రియల్లీ మైండ్ బ్లోయింగ్. అన్నీ ఎక్కడి నుంచి కుర్రోళ్ళందరినీ ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే, నువ్వు ఒక రింగ్ మాస్టర్ లాగా వీళ్ళందరినీ చేసావు చూడు. ఆ బాల్యం నుంచి టీనేజ్కి వచ్చారు. టీనేజ్కి వచ్చినప్పుడు అందరూ బాగా కన్విన్సింగ్గా చిన్న కుర్రోళ్ళు అనిపించింది. ప్రజెంట్కి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళ కనపడ్డారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ప్రతి ఒక్కళ్ళు చాలా మెచ్యూర్డ్గా కనపడ్డారు. ఫస్ట్ చిన్నపిల్లలు చేశారు, యూత్ యంగ్స్టర్స్. ఓకే. తర్వాత ఏమో ఇంకా బాగా శుభ్రంగా తిని తయారయ్యారా. దంగల్ సినిమాలో అదే పని చేశారు. అమీర్ ఖాన్ గారు ఏదో మాట అంటారు, అమీర్ ఖాన్ గారిని, సార్ మీరు వయసులో మంచిలా బలంగా ఉంటారు, తర్వాత అంటే పెద్ద వయసు కనపడతారు, తర్వాత మీరు స్లిమ్గా తయారవ్వాలి, సో ఫస్ట్ మీరు బాగా తినమన్నాడు. అంటే ఫస్ట్ యంగ్ క్యారెక్టర్ చేయండి అన్నాడు. లేదు నేను ఫస్ట్ బాగా తిని లావ్ అయ్యే క్యారెక్టర్ చేస్తాను. వాళ్ళ వేరే వెర్షన్. ఎందుకన్నా తినేసిన తర్వాత తగ్గడం నాకు వల్ల కాదు, నాకు టార్గెట్ కావాలి, మళ్ళీ సన్నగా అవ్వాలి కాబట్టి అని ముందు ఆయన హెఫ్టీగా ఉన్నప్పుడు క్యారెక్టర్, తర్వాత ఈ క్యారెక్టర్. సో ఏదైనా సరే ఒక క్యారెక్టర్ కోసం తిండి మానేసి లేకపోతే డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి, అంటే మీరందరూ మీ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా కష్టం. అండ్ వంశీ ఒకేసారి 11 నుంచి 14 మంది యాక్టర్స్ని సినిమా ఇండస్ట్రీకి వదిలేరు. చాలా మీలాంటి యాక్టర్స్కి అవసరం ఉంది ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఫర్ మూవీస్. ఇవాళ ఓటీటీలో చాలా ప్రిడామినెంట్గా ఉంది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, చాలా అవసరం. సో మీ అందరికీ ఎవరు ఈ కుర్రోడు బాగా చేశాడు, ఈ కుర్రోడు యావరేజ్గా చేశాడు అంటలేదు. అందరూ ఎవరి కాళ్ళు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఎన్ని ట్రైనింగ్ ఇచ్చారు ఆయన వాళ్ళకి? ఇట్ షోస్. మీరు తీసుకున్న ట్రైనింగ్ ఎంత కష్టపడి చేసింది లిటరల్గా స్క్రీన్ మీద తెలుస్తుంది. ఒక్కళ్ళు కూడా ఒక ఇదవల, అంటే ఇబ్బాయి కొంచెం ఎమెచ్యూరిష్గా చేసాడు అనిపించలే ఎవరిది, ఎవరి క్యారెక్టర్ కానీ. అండ్ నీ క్యారెక్టర్ పేరేంటి బాబు? సుబ్బు. ఇతని రిపెంటెన్స్, ఇతని పెయిన్, ఆ చిన్న మొండితనం ఆ ఫస్ట్ హాఫ్లో చూపించింది. సెకండ్ హాఫ్లో తప్పని తెలిసిన సార్ అలా ఉండటం, తన రిపెంటెన్స్. అలాగే విలియం నీ క్యారెక్టర్ వీళ్ళని ఇది చేయటం, మధ్యలో వీళ్ళిద్దరి కోసం కృషి చేయటం, ఇతను మధ్యలో వీళ్ళని చెడగొట్టేటువంటి ఆ క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ పేరేంటిది?
A1 నిజం చెప్తున్నా, ఆ కుర్రాడు ఎంత బాగా చేశాడంటే తెలియకుండా అతను మంచి ఫన్ యాంగిల్ ఉంది. అండ్ యూఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ యాక్టర్ అవుతాయి డెఫినెట్గా, బిలీవ్. ఎందుకంటే ఇంతమంది 11 బ్రిలియంట్గా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళ ముందు నువ్వు నిలబడి వాళ్ళతో ధీటుగా చేసేవి చూడు, వెరీ డిఫికల్ట్. అది చాలా కష్టం. అది వాళ్ళు డామినేట్ చేసేసారు. వాళ్ళు ఫన్ను చేశారు, సీరియస్గా చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి నువ్వు చేసింది చాలా నచ్చింది. అండ్ మన సాయి కుమార్ గారు అంటే నిజంగా ఆ క్యారెక్టర్కి సాయి కుమార్ కరెక్ట్, రమణ గారు కరెక్ట్. అంటే ఎవరు ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి అక్కడ, వాళ్ళని కరెక్ట్గా చేశారు. అండ్ ఈ 11 మెంబర్స్ కుర్రలు ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్స్ అందరూ కూడా, వంశీ ఫస్ట్ అందరినీ కొత్త వాళ్ళు అన్నప్పుడు నాకు నిహార్కి ఫణికి మధ్యలో కొంచెం డిస్కషన్ జరిగింది. కొంచెం నోన్ ఫేస్ పెడదాం అన్నప్పుడు కొన్ని ఈ మార్కెటింగ్ కోసం తప్పదు అనుకున్నాం. కానీ నీహా నేను మళ్ళీ ఫణి ఏమనుకున్నాం అంటే లేదు వంశీ ఆలోచించిందే కరెక్ట్. అక్కడికి వచ్చేటప్పటికి అతని గత సినిమాల తాలూకు ఎఫెక్ట్ చూసేవాడు మైండ్లో పడకూడదు. ఈడు ఆ సినిమాలు భలే చేశాడే అనిపించకూడదు, వాడిని అక్కడే చూడాలి. సో అందరూ కొత్త వాళ్ళని పెట్టి అందరితోటి అద్భుతమైన బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ చేసే వంశీ ఇట్స్ అన్బిలీవబుల్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా వల్ల మీకు ఎంత ఏం చేయగలుగుతాను తెలియదు, కానీ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ నేషనల్ అవార్డు, నాట్ రీజనల్ అవార్డు. రీజనల్ అవార్డు కాదు, రీజనల్ అవార్డ్స్ ఉంటాయి, బెస్ట్ రీజనల్ ఫిలిం, బట్ నేషనల్ అవార్డు. ఎందుకంటే there are 5-6 national awards. Best film, best newcomer film. It's called Indira Gandhi Award. Best film on social and economic issues. Adoka. And then yeni Rajita Kamalalu. And best film on national integration. Best children film. Indira Gandhi best new directors film. Ala inko 4-5 unnai. Din tarvata regional ku vastaru. I am very fortunate that I got నర్గీస్ దత్ అవార్డ్ అంటే బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, రుద్రవేణికి 1986లో వచ్చింది. మీ సినిమాకి ఏంటంటే 2 ఉన్నాయి. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే కులాలు మతాలకు అతీతంగా మనుషులు ఉండాలనే మాట, అదేవిధంగా ఇష్యూస్, ఎకనామికల్ ఇష్యూస్, ఆర్థికపరమైన ఇష్యూస్, 2 కేటగిరీలో మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ ఎవరు కూడా వదలకుండా అన్నీ అప్లై చేయండి మీరుగా. డెఫినెట్గా ఐ విష్ మీ సినిమాకి ఖచ్చితంగా 6 అవార్డులో 1 అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత గొప్ప సినిమాలు ఇలే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఈ సినిమాలు ఎక్కడ కూడా ఫేక్ అనేటువంటి సన్నివేశం లేదు. ఇక్కడ కొంచెం ఫేక్ ఉంది, ఇక్కడ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది అనేది ఎక్కడ లేదు. ఆ విషయంలో వంశీ తీసుకున్న జాగ్రత్త అండ్ దాంట్లో అసలు అల్టిమేట్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాలంటే ఇంకా అసలు వీళ్ళే కదా మెయిన్. సో ఒక ప్రొడ్యూసర్ అనుకోవాలి. సో నిహారిక తీసుకున్న కేరు, పబ్లిసిటీ, అలా ఫణి తన ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా మర్చిపోలేదు. సో నేను అక్కడి నుంచి వీళ్ళు కొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అప్ టు ఏమంటారని ఈ బలిచేట తీసుకొని వచ్చేదాకా నాకు 5-6 చోట్ల కళ్ళు తడివారి ఏడుపు వచ్చింది. నాకు చాలా వచ్చింది. నాకు ఈ గొంతు చోక్ అవుతుంది, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఆ చచ్చిపోయిన కుర్రోడు గురించి వాళ్ళ నాన్న చూపించి అంటే తను చెప్పినప్పుడు కూడా ఏదైతే చెప్పాడో విజువల్గా తెర మీద చూసినప్పుడు అంత ఫీలింగ్ వచ్చింది. సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ప్రయత్నం అండ్ వెరీ 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 గుడ్ ఫిలిం. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నిహారిక నా కూతురుగా ఉండి ఇలాంటి సినిమాకి నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. నాకు అత్యంత ఆత్మీయుడైన ఫణి ఈ సినిమాకి వెన్నుదనగా ఉన్నాడు. అండ్ ఈ కెప్టెన్ ఆఫ్ ద షిప్ వంశీ ఏదైతే చెప్పాడో అది జెన్యూన్గా తెర మీద చూపించారు. మీరందరూ బాబు యూ డన్ మ్యాజిక్. ప్రసాద్ క్యారెక్టర్ అదేంటో వింతగా ఉంటారు. ఆ క్యారెక్టరు ఎప్పుడు ఎలా తనకి ఫన్నీగా ఉంది ఈ క్యారెక్టరు. అంత దీంట్లో కూడా నువ్వు ఎమోషన్ చేసావు. ఆ కోనేరు దగ్గర కూర్చొని మందు తాగుతూ ఉంటారు, ఆ ఎమోషన్స్ అక్కడ అద్భుతం చేశారు. అక్కడ ఆ కుర్రాడు సైలెంట్గా ఉండి ఎందుకు అంత సైలెంట్గా ఉన్నాడు అంటే కన్నీళ్ళు వాడు ఫీల్ అవుతున్నాడు. అబ్బాయి రిపెంటెన్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే స్నేహాన్ని మళ్ళీ ఒకళ్ళని కలపాలని ఇంకా రాని అబ్బాయి ఎవరో రాలేదు కదా, అతను ఫీలింగ్స్ ఇవన్నీ మైండ్ బ్లోయింగ్. ఏమి చెప్పవచ్చేదంటే ఈ సినిమా దిస్ ఫిలిం డిజర్వ్స్ 100% నేషనల్ అవార్డ్.
మీరు అన్ని కేటగిరీలకి అప్లై చేయండి, ఇంక్లూడింగ్ డైరెక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్, వాట్ ఎవర్, ఫీల్ ఆర్ఎల్స్, యాక్షన్. మా విజయ్ అద్భుతంగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే ఆ ఇంటర్వెల్లో కొట్టుకుంటుంటే అందరూ ఒక కలబడి కొట్టుకుంటుంటారు. నాకు తెలుసు యాక్షన్ పార్ట్ ఎంత కష్టం. అదే విజయ్కి మీరు ఏమండి ఇట్లా ఆర్గనైజ్డ్గా చేయమంటే అద్భుతంగా ఆర్గనైజ్ చేయగలిగే దమ్మున్నాడు. కానీ ఒక దుమ్మిలా కొట్టుకుంటారు చూడండి, వాడిని ఈడు కొడతాడు, అక్కడ కొబ్బరి చెట్లు దగ్గరికి వెళ్తారు, కొబ్బరికాయల దగ్గరికి అక్కడ ఒక కత్తి ఉంటుంది, అతనేమో కత్తి తీస్తాడు, అయినా ఎవరు మాట వినరు, ఎవరికాడ కొట్టుకు చచ్చిపోతుంటారు, ఎదురెళ్ళి దాన్ని కొట్టేస్తారు. సెంటిమెంట్ అబ్బా, ఎక్సలెంట్ మ్యాన్, కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ. అద్భుతం సినిమా చేశారు. మీ అందరికీ చెప్తున్నాను ఇవాళ, మీ 11 మంది మెయిన్గా ఇంక్లూడింగ్ గర్ల్స్, వాళ్ళు కూడా చాలా ప్రిటీగా అందంగా చేశారు. ఆ భయం ఉంటుంది ఒక అమ్మాయికి, నీ లవర్కి, ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తావు, నీ మీద అమ్మాయిని నువ్వు టార్గెట్ చేస్తే నీ మీద చీరాకు రాలా, అరే పాపం కదా అనిపించింది. అలాగే ఇంకొక అమ్మాయి ఏమో క్యాసెట్ల కోసం ఏడిపిస్తుంటుంది ఒక అమ్మాయి. ఇలా అందరూ నేమ్ ఎవ్రీవన్, ఒక పలానానిగా అందరూ బాగా చేశారు. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ అండ్ బ్లెస్సింగ్. డిస్ట్రిబ్యూటర్స్ కి మొమెంటో డిస్ట్రిబ్యూషన్. ఇలాంటి ఒక కంటెంట్ని నిర్మించే మా నిహారిక తల్లి లాంటి ప్రొడ్యూసరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే మనందరికీ ఇంతకన్నా మీడియాగా మనకి ముచ్చటైన విషయం మరొకటి ఉండదు. అయితే ఇందులోని ఒక ప్రత్యేకంగా చెప్పాల్సింది, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, నాగబాబు గారిది కంప్లీట్గా రిఫైన్డ్ టేస్ట్. ఆయన చదివే పుస్తకాలు కానీ, లేకపోతే ఆయన స్నేహితుల చేత ఆయన పుస్తకాలు పంపించి చదివించే పుస్తకాలు కానీ, లేకపోతే ఆయన తీయాలనుకున్న సినిమాలు ఆ కథలు కానీ కంప్లీట్గా క్లాస్ అపార్ట్. లేకపోతే రుద్రవీణ అన్న సినిమా వచ్చి ఉండేది కాదు. చిరంజీవి గారి కెరీర్లో అటువంటి ఉత్తమోత్తమ చిత్రం ఎక్కడ చిరంజీవి గారు నటించడానికి అద్భుతమైన అవకాశం, ఒక గొప్ప పెర్ఫార్మర్గా చిరంజీవి గారిని ఒక సెక్షన్ ఫీల్ అయ్యే ఒక అవకాశం రుద్రవీణ సినిమా కనుక వచ్చుండకపోతే ఆ మేరకు అది లోపంగా మాత్రమే మిగిలిపోయి ఉండేది. ఎందుకంటే ఆ రోజున చిరంజీవి గారు చేస్తున్న రోజుల్లో ఆయన బాక్స్ ఆఫీస్ డైనమైట్. అలాంటి రోజుల్లో ఆయనకి ఎంత గుండె ధైర్యం, ఆ టేస్ట్ ఇచ్చిన ఆ స్థైర్యం రుద్రవీణ సినిమా తీయించింది. మరి ఆయన గారాల పట్టి ఆయన అనుంగు పుత్రిక మన నిహారికమ్మ అలాంటి సినిమా చేసిందంటే ఆశ్చర్యం ఏం లేదు. దెర్ ఇస్ నో, ఇలాంటి 100 సినిమాలు వచ్చినా ఆవిడ తీసిందంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వైట్ ఎలిఫెంట్ సినిమాలు సినిమా ఇండస్ట్రీని ఊపి అతలాకుతలం చేస్తున్న రోజుల్లో ఈ పింక్ ఎలిఫెంట్ వచ్చి ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక లైఫ్ని, ఒక హోప్ని, ఒక హైప్ని ఇవ్వడం అన్నది మాత్రం తెలుగు సినిమా చరిత్ర మర్చిపోని విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎంతసేపు పొరుగుంటి పుల్లకూర రుచి అన్నట్టుగా మలయాళంలో వచ్చింది, కన్నడంలో వచ్చింది, తమిళంలో వచ్చింది, ఇలా మాట్లాడుకోవడంతోనే మనం అలసిపోతుంటాం. ఎందుకు అంటే మొక్కపాటి నరసింహశాస్త్రి గారు ఒక మంచి మాట రాశాడు, ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని. అంచేత ఇప్పుడు ఆయన లాంటి వాడు వచ్చి కథ చెప్తే వాళ్ళకి ఎంతసేపు అక్కడ వచ్చిన మంజుమల్ బాయ్స్ మీదే ఉంటుంది తప్పితే ఈ కుర్రాడి చెప్పిన కథ మీద వాళ్ళకి మనసు రాదు ఎట్టి పరిస్థితుల్లో. కానీ అలాంటి ప్రతిభని కూడా వెలికి తీసి ఈ రోజున మా లేడీ పవర్ స్టార్ బయటికి తీసుకొచ్చి ఇలాంటి టాలెంట్ని సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప బౌంటీగా ఇచ్చారే. ది సినిమా ఇండస్ట్రీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హెర్. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ మచ్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇందులో నటించి నాగబాబు గారు లాంటి ఒక వెటరన్ యాక్టర్, మేకర్, ఇలా అన్ని ఉన్న ఆయన ఎంతసేపు సినిమా గురించి మాట్లాడడం అన్నది 40 ఏళ్ళు దాదాపుగా ఆయనతో నేను ప్రయాణం చేసిన నాకు చాలా కొత్త అనుభవం, చాలా విచిత్రమైన అనుభవం. ఆ మేరకు మీరు ఎంత ఫోర్స్ చేశారో ఆయన్ని సినిమా ద్వారా అర్థమయ్యే అవకాశం మనకి సినిమాలో వచ్చింది. అండ్ 100% ఈ డైరెక్టర్ని మెచ్చుకోవడానికి ఒకే ఒక కారణం,
ఎందుకంటే ఇలాంటి కంటెంట్ని అతను ఆలోచించగలిగాడు. సిటీలో పుట్టిన వాళ్ళందరికీ ఇది ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే, విలేజ్ నుంచి వచ్చిన మాకు ఒక పెయిన్ఫుల్ నాస్టాలజీ.